నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వచ్చిన. ఫస్ట్ అయితే కెటిల్లో వాటర్ పోసి టిఫిన్ అయితే చేస్తాను. ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్ అయితే 7 నుంచి 1 వరకు, విషమకి కనయ్యకేమో 8 నుంచి 12 వరకు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడు టిఫిన్ అయితే చేసేస్తాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెడతా. తాగడానికి అయితే కెటిల్లో వాటర్ పోసిన తర్వాత నేను ఇప్పుడు వడ వేద్దామని చెప్పేసి గ్యాస్ మీద కడాయి అయితే పెట్టిన. నేను ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇట్లా డీప్ ఫ్రై చేసే ఐటెంలు హీటర్స్ మీద అయితే చెయ్యను. ఎందుకు చెయ్యనంటే హీటర్స్ మీద స్లోగా వేడవుతుంది, మళ్ళీ ఈవెన్గా కుక్ అవుతుంది. కానీ చేసే రెసిపీస్ ఉన్నాయి కదా, అది ఒక 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అట్లా పడుతుంది టైము. అందుకే మళ్ళీ ఏంటంటే అది నార్మల్గా వేడవుతుంది, స్లోగా వేడవుతుంది కాబట్టి మనం కుక్ చేసేది కూడా కొంచెం క్రిస్పీనెస్ రాదు. ఇప్పుడు పూరి చేసినాం అనుకో, పూరి మనం ఆయిల్‌లో వేయంగానే మంచిగా పైకి తేలుతుంది కదా, అట్లా హీటర్ మీద చేస్తే తేలదనమాట. అందుకే నేను గ్యాస్ మీద చేస్తాను డీప్ ఫ్రై ఐటెమ్స్. ఇప్పుడైతే నేను నైటే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వడ వేయడానికి పిండి రెడీ చేసుకున్నాను. నేనైతే ఈరోజు మిస్టేక్ చేశాను. అది ఈరోజు కాదు, నిన్ననే చేసిన. ఏంటిదంటే నేను విషమ బర్త్‌డే రోజు గారెలైతే ఏసినా గదా, అదే వడలేసినా గదా, అప్పుడు మినపప్పు తక్కువ క్వాంటిటీ ఉందని చెప్పేసి అన్నంలో పెరుగు వేసి మిక్స్ చేసి వడలైతే చేశాను. కానీ నేనెటో ఆలోచిస్తూ వాటర్ రైస్ అయితే మిక్స్ చేయడం వల్ల ఈరోజు వడలైతే కడాయికి అంటుకుపోయినాయి. అదే కొంచెం పెరుగేసి మిక్సీ పట్టి వడలు చేస్తే చాలా బాగొచ్చాయి. ఆ రోజైతే అందరికీ నచ్చినాయి. ఈరోజైతే అంటుకుపోయినాయి. నాకే చేయాలనిపియలేదు. అయినా కూడా పొద్దుగాలనే టిఫిన్ చేయాలి. మళ్ళీ ఈ టిఫిన్ కాకపోతే వెంటనే నేను సడెన్‌గా వేరే టిఫిన్ చేయలేదు. మళ్ళీ ఇదేమో మస్తు పిండి కలిపి పెట్టుకున్నాను. మళ్ళీ ఇది తీసేసినానుకో మా సార్‌తోని నాకు తిట్లుంటాయి. ఇదంతా ఎందుకొచ్చిన బాధ అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ చేస్తూ చేశాను. ఈ వడలు ఫ్రై చేసేదాకా కూడా నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే కడాయికి అంటుకుపోయినాయో అప్పుడు నేను ఆలోచించాను ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి. అయితే నేను అన్నంలో పెరుగేసి మిక్స్ చేసి తర్వాత మినపప్పు కూడా మిక్సీ పట్టేసి ఆ 2 కలిపి తెల్లారి దాంట్లోనే కొంచెం రవ్వ, పచ్చిమిర్చి, ఆనియను, జీలకర్ర, సాల్ట్ ఏసి వడ చేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చేది. నేను నీళ్ళేసాను అందుకే రాలేదు. ఇక అట్నో ఇట్నో ఈ వడలైతే చేసేసాను. ఇంకా నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు మళ్ళా ఇదే ప్రాసెస్ అయితే చేస్తాను. అయితే ఇందాక ఫస్ట్ బౌల్‌లో కొంచెం పిండి తీసి పెట్టినా కదా, ఎందుకు తీసినా అంటే మా కన్నయ్య ఆనియన్స్ తినడు. అవేంటి అంటే కర్రీలో వచ్చిన ఏడొచ్చినా గూడా ఒక చిన్న ఆనియన్ వచ్చినా గూడా తీసేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఈరోజు వడలలో మొత్తం ఆనియనే ఉన్నాయనుకో, తను పోయేది స్కూల్‌కి అస్సలు తినలేడు అని చెప్పేసి నేను తనకి సెపరేట్‌గా పిండయితే తీశాను. అయితే విషమ కోసం మా సార్ కోసం వేసిన వడలేమో కొంచెం గట్టిగా వచ్చినాయి. తర్వాత అంటుకుపోయినాయి. కానీ నేను కన్నయ్య కోసం వేసిన గారెలో ఫస్ట్ నేనేం చేశానంటే దాంట్లోనే పెరుగు వేసిన. మళ్ళీ తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా బియ్యం పిండేసి కలిపేసాను. అప్పుడు ఆ తర్వాత వడలైతే బాగొచ్చినాయి. ఇవి ఇంకా పెరుగు వేయని వడలే. ఇంకా నేను విషమ్మకి, కన్నయ్యకి, మా సార్‌కైతే బాక్స్ పెట్టాలి గదా, ఫస్ట్ అయితే ఇంకా కన్నయ్యకి గారెలైతే వేయలేదు. మా సార్‌కి, విషమ్మకి బాక్స్ పెడుతున్నాను. అయితే పొద్దున 5:30 అంటే 5:30కి కరెక్ట్‌గా స్టార్ట్ చేశాను వ్లాగు. ఈ టిఫిన్ అంతా అయిపోయే వరకు నాకు 7:30, 7:40 అయిపోయింది. మళ్ళా విషమని స్కూలుకి పంపించిన తర్వాత హడావిడిగా ఇల్లంతా ఊడ్కొచ్చేసాను. కన్నయ్య బాక్స్‌లో పెట్టిన వడలు చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. తర్వాత నేను దాంట్లో పెరుగు, బియ్యం పిండి అయితే కలిపిన అని చెప్పినా కదా, అందుకే సాఫ్ట్‌గా వచ్చినాయి. పైన లేయర్ క్రిస్పీగా వచ్చినాయి. టేస్ట్ బాగుంది. బాగుందా? బాగుందా? బాలే? బాగుందా? బాగుందా? బాలేదా చెప్పు. బాలే? ఆ? బాలేదా? బాలే? బాలేకపోతే ఓకే. బాగుందా? ఆ, చెప్పు. చెప్పు. ఓ, థ్యాంక్ యూ. తిను, నువ్వు తిను, నేను బయటకు వస్తా. ఇక ఎప్పుడైనా సరే టిఫిన్ గ్యాస్ మీద పెట్టి అది చిన్నగా కుక్ అవుతుంటే నేను వచ్చేసి బయట ఊడ్చేదాన్ని. కానీ ఈరోజు అట్లా కాదు. ఆ వడలకనే టైం అంతా అయిపోయింది. ఇక కన్నయ్యకి చెప్పిన కదా, కన్నయ్య నువ్వైతే ఆ టిఫిన్ తిన్నానా, ఈలోగా నేనైతే బయట ఊడ్చేసి వస్తానని అయితే చెప్పిన. ఈ రోజు నుంచి పిల్లలకి టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి. నాకైతే రిలాక్స్‌గా ఉంది. ఇప్పుడు టైమింగ్స్ అనేవి చేంజ్ కాకపోతేనే
పొద్దుగాల 4 గంటలకి, 4:30కే లేవాల్సొస్తది. ఈరోజైతే 5:20కి లేచిన. లేచి బ్రష్ చేసుకొని రెడీ అయ్యే వరకు 5:30 అయిపోయింది. ఇక తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక కన్నయ్య కూడా తిన్నాడు. నేను కూడా బయటైతే ఊడ్చేశాను. ఇప్పుడైతే కన్నయ్యని స్కూల్‌లో దింపేయడానికి ఎళ్తున్నాను. ఈడ ఏం మాట్లాడుతున్నా అంటే పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సై కాంపిటీషన్ అయితే ఉంది. ఎస్ఐ కాదు ఎస్సే. మళ్ళా మీరు కామెంట్ చేసి మీరు ఎస్సేని ఎస్ఐ అన్నారు అని చెప్పేసి అంటారు. ఏదో అసలు ఫాస్ట్‌గా మాట్లాడుతుంటే అట్లా వచ్చేస్తాయి. కన్నయ్యకు కరెక్ట్ స్కూల్ టైమింగ్ అయితే 8:30. కాకపోతే మనం ఒక 10, 15 ముందే తోలిచ్చొస్తాం కదా! నేనైతే 8:10కి తోలిచ్చేసి వచ్చాను. ఇక వచ్చిన తర్వాత నాకేం పని ఉంటే గేట్ క్లోజ్ చేసుకోవాలి, ఇంట్లోకి రావాలి, మళ్ళీ ఇంటి పనులైతే స్టార్ట్ చేసుకోవాలి. కన్నయ్యనైతే స్కూల్లో దింపేసి వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా ఇల్లు ఉక్కలేదు, మళ్ళీ టిఫిన్ గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమలేదు. ఫస్ట్ అయితే చాయ్ తాగి గిన్నెలు తోమి ఇల్లుకి ఇంకొక వీడియోకి అయితే వాయిస్ ఉంది, ఈరోజు అప్లోడ్ చేసే వీడియోకి వాయిస్ చెప్పి మళ్ళీ స్నానం చేసుకొని వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు 10 అవుతుందేమో. ఇప్పుడు 8:30 అవుతుంది కదా. ఇవన్నీ 1.5 అవర్లో కంప్లీట్ చేస్తానో లేనో తెలియదు. లేదు అంటే 11 అవుతుంది. ఫస్ట్ అయితే పోయి ఛాయ్ తాగి గిన్నెలు తోముతా. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. చూస్తాను, గిన్నెలు తోమే వరకు ఛార్జింగ్ ఉందనుకో గిన్నెలు తోమేసిన తర్వాత ఇల్లు ఊకేటప్పుడు ఛార్జింగ్ అయితే పెడతాను. మళ్ళీ తర్వాత వాయిస్ అయితే చెప్పుకోవాలి. అబ్బాయి ఇక పిల్లలకి స్కూల్ అయితే కొంచెం లేటుగా ఉందిగా, కొంచెం రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఏంటంటే కొంచెం వాయిస్ చెప్పుకోవడానికి టైం దొరుకుతుందని అంతే. నైట్ ఎడిటింగ్ కంప్లీట్ అయినా కూడా మార్నింగ్ వాయిస్ చెప్పుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు పోయి అయితే నా పనులు నేను స్టార్ట్ చేస్తాను. గిన్నెలు తోమేటప్పుడు అక్క అయితే ఫోన్ చేసింది. అయితే అక్క వాళ్ళకి హైదరాబాద్‌లో వాటర్ అనేవి వస్తలేవంట. 2 రోజులకు ఒకసారి నల్లొస్తుంది. స్నానం చేసేందుకు, ఇంట్లో వాటర్ యూజ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాంకర్‌లతోని వాటర్‌ని కొనుక్కున్నాం అని అయితే చెప్పింది. అయితే నేను తనతో మాట్లాడుతూ హెడ్‌సెట్ పెట్టుకొని గిన్నెలైతే తోమేశాను. అసలు హైదరాబాద్‌లో అంత నీళ్ళ కరువు ఎందుకొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మరీ వాటర్‌తోని, ట్యాంకర్‌తోని పోయించినంత కరువొచ్చిందా, నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా అక్క అంటుంటే నేనే షాక్ అయ్యాను. దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము. ఈడైతే మళ్ళీ క్లిప్ వచ్చేసింది. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ చెప్పిన, అలాగే ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఈరోజు అప్లోడ్ చేయడానికి షార్ట్ వీడియో ఏం లేదు, అయినా కూడా అప్లోడ్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మొన్న వేసినాయి కదా ముగ్గులు, ఆ ముగ్గుల వీడియోని ఎడిట్ చేసి ఒక సాంగ్ అయితే పెట్టి అప్లోడ్ చేసిన. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:45 అవుతుంది. నేను కనేని దించేసి వచ్చేసరికి 8 అయింది కదా. ఆ తర్వాత ఏం చేసిన, వాయిస్ చెప్పిన, గిన్నెలు తోమిన, ఇల్లుకిన, ఫ్రెష్ అప్ అయిపోయినా, రెడీ అయినా, మళ్ళీ ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, లాంగ్ వీడియో మళ్ళీ సేవ్ చేసుకున్నాను. ఇంత పని అయింది, ఇంత లేట్ అయిపోయింది. ఇక చూద్దాము. అసలు పొద్దున పనులు ఎట్లా మేనేజ్ చేయాలో నాకు ఇంకా తెలుస్తలేదు. అసలు ఎట్లనో ఏమో తెలియదు. ఇక టైం లేకపోయినా అన్నీ చేసుకుంటూ పోతా. వచ్చే రోజు ఫలితం వస్తుంది, రాని రోజు రాదు. అయినా కూడా నేను కష్టపడతాను. వంట చేయాలి కదా. అన్నం అయితే పొయ్యి మీద పెడతాను. తర్వాత కర్రీ వచ్చేసి నైట్ మా సారు చికెన్ కర్రీ తీసుకొని వచ్చిండు. చికెన్ కర్రీ కాదు, చికెన్ తీసుకొని వచ్చింది. ఇక చికెన్ కర్రీ అయితే వండుతాను. అయితే నేను షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి ఇక జుట్టుని ఇలా రబ్బర్ పెట్టుకొని వదిలేసుకున్నాను. మరి ఇప్పుడు వంట చేస్తున్నాను కదా, దేంట్లో ఎన్ని ఎంటికలు పడతాయని భయం ఉంది. మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలనిపిస్తుంది పైకి, మళ్ళీ అనిపిస్తుంది ఒక చిన్న షార్ట్ వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం కదా, కొంచెం చూస్తాను కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ రబ్బర్ అట్లనే ఉంచిన. తెలియదు, దేవుడి దయ వల్ల ఈ రోజు కూరలో కానీ అన్నంలో కానీ ఒక్క ఇటుగా కూడా రావద్దు. వంట అయితే స్టార్ట్ చేస్తాను. టిఫిన్ అయితే నేను చేయలేదు. ఈ వడ అయితే టేస్ట్ బాగుంది, ఒక్కటే తిన్నాను. టిఫిన్ నాకు ఎందుకో మార్నింగ్ టైంలో అంతగా తినాలనిపించదు. ఎట్లాగో గ్రేవీ కర్రీ చేస్తాను కదా, వడ కూడా ఉంది కదా, చేద్దాం. బాగుంది, కానీ ఈరోజు చికెన్ అయితే చాలా డిఫరెంట్గా వండాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది, మా సార్కి కూడా నచ్చింది. కానీ వెంటనే అయితే బయటపడడు. ఫస్ట్ ఏం చేశానంటే చికెన్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కలిపేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా ఏంటంటే ముక్కకి ఉప్పు కారం పడుతుందని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దాంట్లోకి పల్లి నూనె అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెం వేసుకొని కట్ చేసిన ఉల్లిగడ్డ, టమాటో వేసుకున్నాను. ఈ టమాటో ఉల్లిగడ్డ మనం ఫ్రై చేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే మళ్ళీ దీంట్లోకి కొంచెం జీడిపప్పు, గసగసాలు వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను.
నేను ఇప్పటి వరకు కూరలో గసగసాలు అనేవి ఎప్పుడూ వాడలేదు. ఎప్పుడో నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకైతే వాడలేదు. అయితే నేను ఇట్లా గసగసాలు వేస్తే మంచిగా కర్రీస్ అనేవి చిక్కగా వస్తాయి. టేస్ట్ బావుంటాయి. నాన్ వెజ్ కర్రీస్ అని చెప్పేసి విన్నాను. యూట్యూబ్‌లో చూస్తాం కదా! ఎక్కడ చూసినా అవే వాడతారని చెప్పేసి. ఈరోజైతే నేను కొంచెం కాజు ఏసిన, తర్వాత గసగసాలు కూడా ఏసిన. అయితే అది కొంచెమే చల్లారింది. మళ్ళా నాకేమో టైం అయితుందని చెప్పేసి వెంటనే మిక్సీ పెట్టి ఇట్లా ఒక తిప్పు తిప్పాను. వచ్చి నా మీద పడ్డది. కానీ వీడియోలో తక్కువగానే రియాక్ట్ అయినా. ఈ చేతులైతే కాలిపోయినాయి. ఇగో ఇక్కడైతే. అక్కడేంటి అంటే మనకు కొంచెం పై భాగంలో హ్యాండ్ పై భాగంలో స్కిన్ అనేది కొంచెం హార్డ్‌గా ఉంటది. అప్పుడు కొంచెం అంతగా నొప్పైతే తెలీదు. ఇక్కడ చంక కింది భాగంలో చేతి కింద స్కిన్ అనేది సెన్సిటివ్‌గా ఉంటది గదా! ఒకేసారి పడేసరికి కాలింది. తర్వాత చూస్తే ఎర్రగా మచ్చలైతే వచ్చేసినాయి. ఇక చేసేదేం లేక ఇక క్లాత్ తీసుకొనైతే తుడిచేసుకున్నాను. తొందర అవసరము. కానీ మరీ ఇంత తొందర అవసరం లేదు. కానీ నాకేమో టైం అయితుంది గదా! ఇంకా కర్రీ అయితే వండేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఏసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు, ధనియాల ఏసుకోవాలి. అయితే నేను మర్చిపోయాను. ఏంటి అంటే ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా! అప్పుడే ఉప్పేసిన కదా! ఇప్పుడు దీంట్లో 1 ½ ఉప్పేసేసరికి మళ్ళీ చికెన్ మసాలా ఏస్తాం. సాల్ట్ ఎక్కువైతదని చెప్పేసి స్పూన్‌తోని పైన సాల్ట్ అయితే తీసేసాను. ముందే మా ఇంట్లో ఎట్లా అంటే మా సారు ఉప్పు కోసం గొడవలే పెట్టుకుంటారు. అది పక్కనోళ్ళతోని కాదు నాతోనే. ఏందంటే ఏ కూరలా ఎంత కొంచెం ఉప్పేసినా కూడా ఉప్పు ఎక్కువైంది అంటాడు. ఉప్పు తినొద్దు అని చెప్పేసి ఆయన మైండ్‌లో బాగా ఫిక్స్ అయిపోయింది కదా! ఎంత చప్పగా ఉన్నా సరే ఉప్పు ఎక్కువైందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కొన్ని సార్లు ఆ ఉప్పు కోసం మాకైన పంచాన అంతా ఇంత కాదు. ఎప్పుడైనా సరే కూర మంచిగుందంటే ఉప్పు ఎక్కువైంది. కూర మంచిగుందంటే ఉప్పు ఎక్కువైంది అంటాడు. కానీ ఆళ్ళు ఉప్పు ఎక్కువేం కాదు. ఈయనకే అట్లా అనిపిస్తది. ఇక నాన్ వెజ్ కూరలంటే మంచిగా కౌస్ కూరలకి ఉప్పు, కారం దండిగుంటేనే మంచిగా అనిపిస్తది కదా! నేనేమో ఆ వెజిటబుల్స్ కర్రీస్‌లో సాల్ట్ తక్కువేసినా గూడా ఈ నాన్ వెజ్ కర్రీలో ఉప్పు, కారం మంచిగా అయితే ఏస్తాను. అందుకే మా సారు ఉప్పు ఎక్కువైంది అంటాడు. మళ్ళీ ఇప్పుడు గూడా కాకపోయినా గూడా అయిందంటాడేమో అని జెప్పేసి కొంచెం సాల్ట్ అయితే తీశాను. ఇందాక ఆ పేస్ట్ అంతా ఫ్రై చేసుకున్నాను గదా! ఫ్రై చేసుకున్నాక చికెనేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ ఏసుకొని చికెన్ అయితే మూత పెట్టుకొని ఉడికిచ్చాను. ఇదేంటంటే చాలా తక్కువ టైంలో కూర అయితే అయిపోయింది. మనం అక్కడే ఉండి వండాల్సిన అవసరమేం లేదు. ఫస్టు ఆ పేస్ట్‌ని ఫ్రై చేసుకొని తర్వాత చికెనేసుకొని మూత పెట్టి అదే ఉడికిపోతది. ఇంకా గ్యాస్ మీద వండుతాం కాబట్టి ఊకే కలపాల్సిన అవసరమేం లేదు. మాడిపోదు. చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసాను. నిజంగా అసలు ఎంత బావుందంటే చాలా అంటే చాలా బావుంది. అమ్మో! ఎన్నెన్నో చూసిండ్రా? కూర అయితే రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 1:00 అయితుంది. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా గిన్నెలు తోమేస్తా. తర్వాత ఇంకా అన్నం తింటే అయిపోతే టైం వచ్చేసి 1 అవుతుంది. ఇప్పటిదాకా అసలు ఇంత టైం ఎట్లా అయిపోయిందో కూడా నాకే తెలుస్తలేదు. ఇంకేం చేస్తాం కొన్ని సార్లు తప్పదు కానీ గిన్నెలు అయితే ఊడ్చేస్తాను. మా సార్‌కి గ్రేవీ అనేది గంట నుండి జారుతట్టుగా ఉండాలి. అయితే ఇది పేస్ట్ ఏసి వండినా గదా! కొంచెం చల్లారిన తర్వాత థిక్ అయింది. అట్లా అవ్వకుండా చూసుకోవాల్సింది. ఇంకొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారినా గూడా అంత థిక్ ఏం అవ్వకపోదు. ఇక పిల్లలిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళకైతే అన్నం తినిపిచ్చాను. వడేమంటే ముక్క తినలేదు. ఎట్లుంది? బాగుంటాయి. నిజంగా చెప్పు. వీడియోలో ఆన్ చేసిన అని చెప్పకు. జెన్యూన్గా చెప్పు. ఉప్పు ఎక్కువ. నేను ఇప్పుడు ఆ కడుగు తెచ్చిందాన్ని ఎట్లుంది అంటున్నావు. చెప్పు పెట్టి ఎట్లుంది చెప్పినా పాప నేను స్కూల్లో 4 తిన్నా. అవి తింటే మరి ఏంటి చికెన్ అంటుంది. చికెన్ కారం ఉంది. చికెన్ కారం పిల్లల కారం అనిపిస్తుంది. నీకెట్లుంది చెప్పు. పిల్లల కారం ఉందంటే నాకు కూడా అది అట్లా ఇవ్వద్దు. షిషి చిన్న లెక్క బాగుంది. బాగుందా? ఎప్పటి టేస్ట్ ఉందా డిఫరెంట్ ఉందా? డిఫికల్ట్. నువ్వు చెప్పు. నీ బిడ్డ మొహం చూస్తే నాకు ఏం తెలుసు? నువ్వు చెప్పు ఫస్ట్. ఏం చెప్పరా? డిఫికల్ట్ ఉంది బాగా. ఎట్లుంది? ఫస్ట్ కంటే ఎక్కువ కారం వేసినావు ఇవాళ. అంత ఇష్టం వల్ల నాలుగే వాళ్ళు సప్పుడు కాకుంటే అది ఉత్తమమైన పని.
బాగుందని చెప్పినాక ఇంకా అదే రెగ్యులర్ టేస్ట్ ఉందా, కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉందా, అసలు వీడియో అప్లోడ్ చేసినప్పుడు డిఫరెంట్గా బాగుందని చెప్పుకోవచ్చా, లేకపోతే రెగ్యులర్ టేస్ట్ ఉందని చెప్పుకోవచ్చా, ఎట్లా అది చెప్పుకోవాలి? నూనె ఫ్లేవర్ కనబడుతుంది. ఆయిల్ ఎక్కువైంది. ఇంకా గంట ఇంకా ఎప్పుడు ఆయిల్ ఎక్కువనే అంటారు. బాగుంది. బాగుంది. తిన్నాక చెప్తాడు, ఎప్పుడు ఇయ్యాల చెప్పడు. రేపు కానీ ఎల్లుండి కానీ ఏమైనా ముచ్చట వచ్చిందనుకో, అప్పుడు మొన్న చికెన్ బాగుంది కదా గట్ల ఒకసారి ఉండని అప్పుడు అంటాడు. ఇప్పుడు చెప్పడు. ఇప్పుడే చెప్తే నెత్తిలోకి చూస్తున్నాం కదా. మంచిగా ఉంది. మా సార్ కూడా స్కూల్ నుంచి వచ్చినాక ఇద్దరం కలిసి అయితే తినేస్తున్నాము. అయితే విషయమ్మ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ వడ ఉందా అని అయితే అడిగింది. అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ పొద్దునైతే ఒక 4 తిన్నది కదా, మళ్ళీ ఇప్పుడు అది తిన్నదనుకో కడుపంతా నిండిపోతుంది, ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది. తనకి ఏంటంటే కొంచెము స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తిన్నా వామిటింగ్స్ అయితే, కొంచెం ఆయిల్ ఐటమ్స్ తిన్నా కూడా ఏదోలా అవుతుందని అయితే చెప్తుంది. అందుకే లేవని అయితే చెప్పినాను. అయితే నేను మా సార్ తింటున్నప్పుడు అయితే మా సార్ కూర ఎట్లుందంటే అమ్మ నాకు ఇయ్యలేదు వడలని అయితే చెప్పింది. అది మా సార్కి అయితే అర్థం కాలేదు. ఈ రోజు అయితే ఎండ మస్తు కొడుతుంది. అయితే పొద్దున్న అక్క ఫోన్ చేసినప్పుడు కూడా హైదరాబాద్లో ఫుల్ ఎండ కొట్టడం వల్ల వాటర్ అయితే వస్తలేవంట. ట్యాంకర్లతోని పోయించుకుంటుందంట. ట్యాంకర్తోని 500 అయితే తీసుకుంటారంట. ఇక అపార్ట్మెంట్లో వచ్చే నల్ల ఉంటుంది కదా, అది కూడా ఒక హాఫ్ అన్ అవరే వస్తుందంటే ఆడ అందరు కొట్లాడుకుంటారని అయితే అక్క చెప్పింది. బిఫోర్ తెలంగాణ ముందు ఇట్లనే ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఆ కరువు వచ్చిందంటే కొంచెం వినడానికి ఏదోలా అనిపించింది. విషయమనైతే డాన్స్ క్లాస్లో దించేసి వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 3:35 అయితే అవుతుంది. విషుకు డాన్స్ క్లాసు 5:40 వరకు. ఇంకా ఇప్పుడైతే నాకేం పని ఉందంటే ఒకటి షార్ట్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అదైతే రికార్డ్ చేయాలి. పొద్దుటి నుంచి అసలు పనే ఇప్పుడు అయిపోయింది. ఇక చూడు బయట అసలు ఎంత ఎండ కొడుతుందంటే వామ్మో బయట చూడలేకపోతున్నాం. అసలు ఈరోజు ఎందుకు ఇంత ఎండ ఉందో ఏమో తెలియదు. చూసారా నా చెయ్యగా అనిపించలేదు, ఈ ఎండకు మస్తు ఎండ కొడుతుంది. అమ్మో అరే ఏంద్రనైనా కళ్ళు కూడా తెరివస్తలేదు అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ అయితే పోయి ఆ షార్ట్ వీడియో కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత ఈ వీడియో ఇంకడికి ఎండ్ చేసేస్తాను. ఇక విషయమని డాన్స్ క్లాస్లో దింపొచ్చిన తర్వాత బనానా కేక్ అయితే చేశాను. బనానాలు 3 days నుంచి అట్లనే ఉన్నాయి, ఖరాబ్ అయిపోతే మళ్ళీ మా సార్తోని నాకు పంచాలని చెప్పేసి బనానా కేక్ చేశాను. ఈ వీడియో నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే లాంగ్ వీడియో రికార్డ్ చేశాను, అలాగే 2 షార్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేశాను. ఫుల్ డే బిజీ అనిపించింది. ఇంకొంచెం టైంని అయితే మంచిగా మేనేజ్ చేసుకోవాలి. వీడియో లెంత్ కూడా 17 ఆర్ 18 మినిట్స్కి అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పురి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.